తిరుపతి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తన ప్రచార జోరు పెంచారు. ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించినా కనీసం మురికి కాలువలో చెత్త కూడా తొలగించలేదని శ్రీనివాసులు సెటైర్లు వేశారు. తిరుపతిలో అభివృద్ధి ముసుగులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రజల్ని కలిసి గ్లాస్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ రోజు మూడు పార్టీల్లో కలిపి ఎన్నికల యుద్ధంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ తిరుపతిలో రాజారెడ్డి పాలన పారద్రోలి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో మంచి పరిపాలన తేవాలని వ్యర్థాలన్నీ కూడా ఈ కాలువలో పడేసి నీళ్లు పోలేకుండా బ్లాక్ అయి పొరల పొంగి దుర్వాసన ఈ పట్టణవాసంలో ఇండ్ల మధ్యలో ప్రవహిస్తోంది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలి. ఇక్కడ మీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరొక్కసారి కొర్లగొంట తిరుపతి ప్రజలందరూ కూడా మన చేతులెత్తి నమస్కరిస్తున్నా.